సరే చూడండి సార్. సరెండర్ అరెస్ట్ కాదు. ఓకే సార్. నమస్కారం. ఈ రోజు మీడియా బంధువుల సమక్షంలో 2 యాక్షన్ కమిటీ మెంబర్స్, ఒకరు మనకి శబరి ఏరియా కమిటీలో వర్క్ చేసేవాళ్ళు బై నేమ్ జగదీష్, మనకి ఎటపాక మండల్ జగ్గావరం ఊర్ వాళ్ళ మనిషి. అదేవిధంగా పామేడ్ ఏరియా కమిటీలో వర్క్ చేసేవాళ్ళు పోడియం రమేష్, ఇద్దరు మన జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి సరెండర్ చేయడం జరిగిన. మీడియా బంధువులు తరపున మిగతా ప్రజలకి అవగాహన చేయడానికి కోసం వాళ్ళ వివరణ చెప్తున్నాం. ఈ జగదీష్ ఏరియా కమిటీ మెంబర్, ఇది అతను శబరి ఏరియా కమిటీలో వర్క్ చేసేవాళ్ళు. అతను 2019లో శబరి ఎల్ఓఎస్లో యాజ్ అ మావోయిస్ట్ పార్టీ మెంబర్గా జాయిన్ అయ్యి, దీని తర్వాత కొన్ని రోజు తర్వాత 2021లో అతను మనుగురు లోకల్ గొరిల్లా స్క్వాడ్లో కూడా వర్క్ చేసేవాళ్ళు. దీని తర్వాత రీసెంట్గా మన జూన్ 2024లో మళ్ళా శబరి కమిటీలో మళ్ళాగా జాయిన్ అయ్యి, అప్పుడు అతనికి పార్టీ మెంబర్ ర్యాంక్ పెరిగి యాక్షన్ కమిటీ మెంబర్ అయిపోయారు. ఏరియా కమిటీ మెంబర్ ర్యాంక్లో అతను రీసెంట్గా జాయిన్ అయ్యారు. అతని విషయంలో మనకి తెలిసిన సమాచారం ప్రకారంగా అతని కన్ఫెషన్లో కూడా అతను చెప్తున్నారు దట్ అతను మల్లాపల్లి థోంగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మనకి 2020లో జరిగిన దాంట్లో అతను పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అదేవిధంగా ముసలమ్మ గుట్ట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2021లో జరిగిన దీంట్లో కూడా అతను ఇన్వాల్వ్గా ఉన్నారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 2021లో జరిగిన ముసలమ్మ గుట్ట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 2 మావోయిస్ట్ చనిపోయిన అండ్ 2 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగిన. అప్పుడు అతను బై లక్ ఎస్కేప్ అయిపోయారు. అదేవిధంగా 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్లో అతను ఇన్వాల్వ్. దాంట్లో ఒకటి 2021లో ఇంకా ఒక ఎక్స్చేంజ్ ఫైర్ జరిగిన జీరాగూడెం విలేజ్ దగ్గర. దాంట్లో చాలామంది మన పోలీస్ పర్సనల్కి మార్టీర్ అయిన, నియర్లీ 31 పోలీస్ పర్సనల్ మార్టీర్ అయిన. ఆ ఇన్సిడెంట్లో కూడా అతను టీసీఓసీ కోసం వెళ్ళేవాళ్ళు. అతనితో సహా పామేడ్ ఏరియా కమిటీలో వర్క్ చేసేవాళ్ళు పోడియం రమేష్. అతను కూడా 2016లో వాళ్ళ సొంత ఊరు ఉడతమాల్ పామేడ్ ఏరియాలో దీని నుండి వెళ్ళి అతను పామేడ్ ఏరియా కమిటీగా 2016లో జాయిన్ అయ్యారు. దీని తర్వాత 2016లో అతను జాయిన్ అయిపోయిన తర్వాత చైతన్య నాట్య మండలిలో చాలా రోజు వర్క్ చేసే. అతను వర్క్ చేసే సమయంలో అతని తరపున ఇన్సిడెంట్స్లో 2018లో ఉసూరు పిఎస్ లిమిట్స్ బీజాపూర్ డిస్ట్రిక్ట్లో జరిగిన బస్ బర్నింగ్లో అతను ఫస్ట్ ఇన్సిడెంట్ పార్టిసిపేట్ చేసి, దీని తర్వాత జీరాగూడ ఇప్పుడు చెప్పిన దీంట్లో ఏసీఎం జగదీష్ కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అతను కూడా ఈ రమేష్ కూడా అప్పుడు 2021లో సేమ్ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అతను హిడమల్తో సహా కూడా తిరిగేవాళ్ళు. ఈ మనిషి ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్లో సక్సెస్ఫుల్ మావోయిస్ట్ యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ జరుగుతున్న దాంట్లో అతనికి భయం పడి, అదేవిధంగా ఏపీ పోలీస్ తరఫున జరుగుతున్న అన్ని రకాల ప్రోగ్రామ్స్తో మోటివేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ పోలీస్ దగ్గరికి వచ్చేసి సరెండర్ చేయడం జరిగిన. ముఖ్యమైన అతను చెప్పిన విషయం, ఏపీ పోలీస్ తరఫున జరుగుతున్న గిరిజన్ సంబంధించి మన ప్రేరణ ప్రోగ్రాం కానీ, స్ఫూర్తి ప్రోగ్రాం కానీ, అదేవిధంగా ఆత్మీయ సమ్మేళన్ ప్రోగ్రాం, దీంతో సహా ప్రభుత్వం తరఫున ఈ సరెండర్ మావోయిస్ట్ కోసం మన పాలసీస్ ఉన్నాయి. దీంట్లో వస్తున్న వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ యాక్టివిటీస్తో కూడా అతనికి చాలా కాన్ఫిడెన్స్ అయ్యి, దీనికోసం ఇద్దరు ఏసీఎం ర్యాంక్ మావోయిస్ట్ జగదీష్ అండ్ పోడియం రమేష్ బయటికి వచ్చి సరెండర్ చేయడం జరిగిన. ఇద్దరికో ఇప్పుడు
ఏసీఎం ర్యాంక్స్ మీరు చూస్తే సుమారు 4 lakhs వరకు రివార్డ్ ఉంటున్నాయి వాళ్ళపైన. ఇప్పుడు ఇద్దరు మెయిన్ స్ట్రీమ్లో మనకి జాయిన్ చేయడం కోసం మనకి తరఫున రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు. అది కూడా రిక్వెస్ట్ చేస్తారు దట్ వాళ్ళు ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా సొంత ఏమైనా పని ఫర్దర్గా చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని నిర్వహణ చేయి వాళ్ళకి హెల్ప్ చేయడం దీనికోసం వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు. సో ఈరోజు మీడియా మంత్రుల సమక్షంలో ఇద్దరిని చూపిస్తున్నాం. ధన్యవాదాలు.